ఎన్టీఆర్ కొత్త సినిమాకు సేమ్ హీరో చేసిన పాత మూవీ పోటీ ఇచ్చేలా ఉంది. బేసిక్ గా ఒక స్టార్ ఏదైనా ప్రయోగం చేస్తే ఆ మూవీకి మరో హీరో సినిమా పోటీ ఇవ్వడం కామన్. కానీ తనకు తానే పోటీ అన్న మాటని నిజం చేస్తున్నాడు ఎన్టీఆర్. తన పాన్ ఇండియా మూవీ డ్రాగన్ కి తలనొప్పిలా మారబోతుంది. తను చేసిన మరో సినిమా. ఇదే ఇక్కడ విచిత్రమైన ఇబ్బంది. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన దేవర మూవీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ కి తలనొప్పిగా మారేలా ఉందట. వార్ 2 షూటింగ్ తో ఎన్టీఆర్ బిజీ అయితే తను లేని సీన్లను తెరకెక్కిస్తూ ప్రశాంత్ నీల్ వేగం పెంచాడు. ఇలాంటి టైంలో దేవర 2 బాంబు పేలేలా ఉంది. ఆల్రెడీ తెర వెనుక కొరటాల శివ గళం పెంచాడట. ఎన్టీఆర్ సర్ది చెప్పలేకపోతున్నాడట. ఇంతకీ దేవర 2తో వచ్చిన చిక్కేంటి? టేక్ ఎ లుక్. కిలో ఐరన్ బరువైందా, కిలో పేపర్ బరువైందా అంటే ఆన్సర్ ఏంటి? రెండూ సమానమే. కానీ మనసుకి మాత్రం ఇనుము మాత్రమే బరువైందనిపిస్తుంది. మెదడుకి మాత్రం రెండు సమానమే అనిపిస్తాయి. కారణం పదార్థం కాదు, దాని బరువు రెండింటిలో కామన్గా ఉండడం. ఈ పోలికకు కారణం కిలో బరువు మళ్ళీ మరో కిలో బరువుతోనే పోటీ పడాల్సి రావడం. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీకి తారక్ సినిమానే పోటీగా మారుతోంది. నిజంగా దేవర 2 ఇప్పుడు డ్రాగన్ కి ఎసరు పెట్టేలా ఉంది. దానికి సాలిడ్ రీజన్ కూడా ఉంది. ఇక ఇలాంటి డిస్కషన్స్ మొదలవడానికి రీజన్ కొరటాల శివే. గత 2 వారాలుగా దేవర 2 ఉండదనే నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. దేవర సీక్వెల్ ఆల్మోస్ట్ అటకెక్కినట్టే అంటూ చాలా మంది నెగిటివ్ ప్రచారం కూడా పెంచారు. ఆ మాత్రానికే కొరటాల శివ కంగారు పడిపోతాడు అనుకోలేం. కానీ రియాలిటీ చూస్తే దేవర తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్తో బిజీ అయ్యాడు. ఫిబ్రవరిలో ఇది పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ అందుకుంటుంది. అది కనీసం ఏడాది వరకు తెరకెక్కే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో తారక్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా ఎలా చూసినా ఎటు చూసినా 2026 వరకు డ్రాగన్ సినిమాతోనే ఎన్టీఆర్కి సరిపోయేలా ఉంది. ఇలాంటి టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ పట్టాలెక్కడమే కష్టం అంటే ఇక దేవర సీక్వెల్కి టైం ఎక్కడుంటుంది? సో దేవర టెంపరీగా అటకెక్కి ఆ తర్వాత పర్మనెంట్గా అటకెక్కే ఛాన్స్ ఉందనే కామెంట్స్ పెరిగాయి. కానీ దేవర క్లైమాక్స్ చూసిన ఎవరికైనా దేవర 2 రాకుండా ఉండదనే క్లారిటీ ఉంది. కానీ ఎప్పుడు? మరి వార్ 2 డ్రాగన్ అయ్యాకే దేవర 2 అంటే చాలా టైం పడుతుంది. పుష్ప లాంటి మూవీకి సీక్వెల్ తప్ప మరో సినిమా చేయకుండా బన్నీ దూసుకెళ్తేనే ఇంత లేటా అన్నారు. కాబట్టి ఏ మూవీ హిట్ అయినా దానికి సీక్వెల్ సాధ్యమైనంత త్వరగా రావాల్సిందే. బాహుబలి తర్వాత బాహుబలి 2 చేశాకే ప్రభాస్ మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2తో యష్ దండెత్తాడు. పొన్నియిన్ సెల్వన్తో మణిరత్నం కూడా వరుసగా 2 భాగాలు వదిలేశాడు. అంటే ఒక మూవీ హిట్ అయిందంటే దాని సీక్వెల్ని వెంటనే తీసేశాయి. వేడి మీద ఉన్నప్పుడే దాడి చేయాలి. ఇదే మాటని కొరటాల శివ ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించడం వల్లే డ్రాగన్ని స్లోగా ప్లాన్ చేసి మార్చి నుంచి దేవర 2 పనులు మొదలు పెట్టాలని ప్రెషర్ చేస్తున్నట్ట. మరి డ్రాగన్కి తాత్కాలికంగా బ్రేక్ వేసి దేవర 2 తీస్తారా, లేదంటే 2 ప్యారలల్గా తెరకెక్కుతాయా? ఫిబ్రవరిలో తేలబోతోంది.